ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వారి కష్టాలన్నీ తీరి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీకు కూడా సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎంతో కాలంగా ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త రేపు తప్పకుండా వినబోతున్నావమ్మా. నా మీద భక్తితోటి, నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా అంటున్నారండి. బిడ్డ, ఈరోజు నీకైనది నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచనలు అనుకూలంగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి. అందువలన నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలని దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు. నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్ము. అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుందమ్మా. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దమ్మా. నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి. ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీకు దగ్గరగా ఉంటాను, మంచి దారిని చూపిస్తాను. ఎలాంటి కష్టంలో ఉన్నా సరే నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి 1000 రెట్లై నువ్వు దక్కించుకుంటావమ్మా. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా. గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా. ఎక్కడైనా గమనించు, ప్రయత్నించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నీకున్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా, నీకోసం ఆనందాలు, అదృష్టాలు, సంతోషాలు నీకోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు జీవించటానికి ఎన్నో మార్గాలను ఏర్పాటు చేస్తున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు నేను చేయగలను, నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో జరిగిపోతుందేమోనని లోతు మనసుతో భయపడిపోతున్నావమ్మా. ఒకటి తెలుసా తల్లి, చెడు ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలోకి పయనించబోతుందమ్మా. నీ జీవితంలోకి మంచి మార్పులు రాబోతున్నాయి. అవును తల్లి, ఈ రోజు నుంచి తీయటి జీవితాన్ని, ఆనందాన్ని అనుభవించబోతున్నావమ్మా. అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ఆరంభమవుతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుంది. నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావమ్మా. అది అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. గెలుపు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, కోరికలు తీరే సమయం వచ్చేసింది తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా,
నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసేయి. ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించమ్మా. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు అని నువ్వు మర్చిపోవద్దు. ధైర్యంగా ఉండు అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నా విలువ అనేది ఎవరికీ తెలియటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా. ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ తెలిసి వస్తుంది. నేను చనిపోయిన తర్వాత నా మంచితనం ఏమిటో నేనేమిటో వారికి తెలిసి వస్తుంది. నేనున్నంతకాలం నా మంచితనం, నా ప్రేమ, నా విలువ ఎవరికీ తెలియడం లేదు. అసలు నేనున్నంతకాలం నేను ఏమిటో ఎవరికీ అర్థం కాదు, తెలుసుకోరు. ఎందుకు తల్లి అలా ఆలోచిస్తున్నావు? నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది తెలుసుకుంటారు అనేది అబద్ధం తల్లి. నీ విలువ అనేది నువ్వు ఉన్నప్పుడే వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని చెబుతున్నాను కదమ్మా. చూడు తల్లి, నువ్వు అసలు దిగులు పడవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. నీ జీవితం ఎంతో శుభకరంగా ఉంటుందమ్మా. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారితో నీ వివాహం జరుగుతుందా లేదా అని భయపడుతున్నావు కదమ్మా. ఆ వ్యక్తి కుటుంబం వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావమ్మా. కానీ తల్లి, నువ్వు ఎప్పుడైతే పసుపు తాకావో, ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తే నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తానమ్మా. వారు నా గురించి ఏమనుకుంటున్నారో అని నువ్వు ఏమాత్రమో కూడా అలా ఆలోచిస్తూ ఉండవద్దు. వారు మంచి ఆలోచనలతో ఉన్నారమ్మా. వారు నీపై ప్రేమతోటి, దయతోటి ఉన్నారు. కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. సంతోషంగా ఉండు. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది. కాబట్టి నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నాపై భారం వేయమ్మా, అంతా నేను చూసుకుంటాను. రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు కదమ్మా. అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం. కాబట్టి ఎవరూ కూడా మిమ్మల్ని విడదీయలేరు అని గుర్తుంచుకో అమ్మా. ఇకనైనా నీ భయాన్ని, దిగుల్ని వదిలేసి నీకు నచ్చిన వ్యక్తితోటి సంతోషంగా ఉండమ్మా. ఇకపై నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మోసం చేసేవారు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ఎవరి చేతిలోనూ మోసపోయే పరిస్థితి తెచ్చుకోవద్దమ్మా. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా. నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితోనే నీ వివాహం జరుగుతుంది. మీ ఇరువురు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. నీకు నా ఆశీర్వాద బలం కూడా అందిస్తున్నానమ్మా. నువ్వు పిలిచినా పిలవకపోయినా మీ వివాహానికి నేను వస్తాను తల్లి. నేనే దగ్గరుండి మీ వివాహం జరిపిస్తాను. మరి నన్ను గుర్తిస్తావు కదా తల్లి, నన్ను ఆహ్వానిస్తావు కదా. మరి ఎటువంటి భయం లేకుండా నీకు నచ్చిన బంధంతో, వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు. అంతా కూడా ఈ బాబా తండ్రి చూసుకుంటాడు అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.